హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడైతే నేల మీద బంగారు రంగులో పచ్చగా ఎర్రని పూలతో అలంకరించిన ఈ పుట్టనైతే చూస్తున్నారా? ఇదేంటి అనుకుంటున్నారా అండి? ప్రతి ఊరిలో తిరణాలు చేస్తారు అమ్మవార్లకి. అలా చేసేటప్పుడు కొందరు అమ్మవార్లకి అయితే ఇలా ప్రత్యేకంగా చేస్తారటండి. చేసేటప్పుడు ఇలా ఊరిలోని ముత్తైదువులంతా పరిశుభ్రంగా ఇల్లు వాకిళ్ళు కడుక్కొని ఇలా పసుపు నీళ్ళ బిందెలు అయితే తీసుకొని ఇక్కడికి వచ్చి అక్కడుండే ఊరిలో గట్టు దగ్గర కానీ ఇంకెక్కడైనా ఉండే పుట్ట పైన అయితే ఇలా వాటర్ అంతా పోసేసి పసుపు నీళ్ళతో నీట్గా దాన్ని తడిపి బాగా కొంచెం నానిన తర్వాత ఇలా పసుపు కుంకుమలు పూలతో అలంకరించి అక్కడ కలిసే బిందెనైతే ఒకదాన్ని తీసుకొచ్చారండి. చూడండి, ఊర్లో ఎవరైనా తిరణాలు సాంప్రదాయంగా చేసే పెద్దలు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా నోటికి గుడ్డ కట్టుకుని అయితే పుట్ట చుట్టూ తిరిగేసి అక్కడైతే నవధాన్యాలండి, నానబెట్టిన నవధాన్యాలు అంటారు. నవధాన్యాలు అంటే మీ అందరికీ తెలుసు, 9 రకాల పప్పు దినుసులండి. వాటినైతే ఇలా వేస్తున్నారు పుట్ట మీద. ఇలా వేసి అందరూ ఊర్లోని వాళ్ళంతా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి దగ్గర కూడా ఇలా వేయించారు. ఆడవాళ్ళు, మగవాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర, అందరి దగ్గర ఈ పుట్టకు దారం కూడా చుట్టారండి. ఇక్కడ పంబల వాళ్ళు ప్రత్యేకత అండి. పంబలోళ్ళు అంటారు. వాళ్ళైతే ఒక వాయిద్యాన్ని అయితే వాయిస్తారు. దాంతో ఇలాంటి తిరణాల్లో అట్లాంటివన్నీ మంచి ఊపందుకుంటాయి. ఇక్కడ మాతలు కూడా వస్తారండి ఇక్కడికి. చూడండి, అందరూ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో. నాకైతే నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడటము. చేస్తుంటారని తెలుసు కానీ ఎప్పుడు చూడలేదండి. కానీ ఇలా చేస్తూ ఉంటే అక్కడ నిలిచిపోయాను నేనైతే. అక్కడ కుండ పెట్టున్నారు చూడండి, ఆ కుండనైతే ఈ పుట్ట మీద పోసిన నవధాన్యాల మీద అలా బోర్లా వేసి వెళ్ళిపోతారట. బోర్లా వేసేసి దానిపైన ఒక గుడ్డ కప్పేసి దాని మీద మళ్ళీ వేపాకు అదంతా కనిపించకుండా వేపాకంతా వేసేసి వెళ్ళిపోతారట. వెళ్ళిపోయిన 3వ రోజు అయితే వచ్చి ఆ వేపాకు గుడ్డ తీసిన తర్వాత ఆ కుండ లోపల చూడండి ఎలా బోర్లేసి ఉన్నారో, ఆ కుండ లోపల అయితే పోసిన నవధాన్యాలన్నీ మొలకలు వచ్చుంటాయి. ఆ మొలకలు వచ్చిన దాన్ని అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారంటండి. ఇది చాలా పాత సాంప్రదాయం అండి, కానీ నాకైతే చాలా కొత్తగా అనిపించింది. చూడండి, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు యూనిఫామ్స్ కూడా రిమూవ్ చేయకుండా అయితే ఉండిపోయారు చూడడానికి. అంత చక్కగా ఉందండి ఈ ప్రోగ్రాము. ఈ అమ్మవారు పుట్ట బంగారం అండి. ఇది కొండాపురంలోని పుట్టాలమ్మ టెంపుల్ కోసం అయితే దీన్ని ఇలా చేస్తున్నారు. ఈ ప్రజలంతా కొండాపురం వాళ్ళండి. చాలా చక్కగా అయితే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయితే చేస్తున్నారండి. చూడండి, పుట్టదారాన్ని అందరూ ఇలా పట్టుకుంటే అక్కడ పంబలోళ్ళు అయినా ఆశీర్వదించి వాళ్ళ మీద అక్షింతలు చల్లిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంటే క్లాత్ కప్పడం కానీ, వేపాకు కప్పడం కానీ, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మాకైతే టైం అయిపోతుందని చెప్పి ఇక్కడ వరకే తీసి వచ్చేసానండి. సో మీరు కూడా చూస్తారని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.